మన సీఎం రేవంత్ రెడ్డి సార్ను ప్రతిపక్షం వాళ్ళు ఎక్కువ చదువుకోలేదని ఎక్కిరిస్తుంటారు కదా. ఇక ఇప్పుడు మన సీఎం సార్ కా బాధ ఉండదు తీరి. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిండు బై అని అభిమానులంతా గల్లెగరేసుకొని చెప్పుకోవచ్చుగా. దునియా దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద శ్రీమంతులు చదివే యూనివర్సిటీ అది. అవు గసంటి యూనివర్సిటీలో కోర్సు చేస్తున్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. అగో రేవంత్ రెడ్డి సార్కి ఇప్పుడేం కోర్సులు చేస్తాడు, ఆల్రెడీ ముఖ్యమంత్రినే. మళ్ళా కోర్సు చేసి నౌకరు చేసేది ఏమైనా ఉన్నదా అంటే ఇది నౌకరు చేసే కోర్సు కాదు, మంచి లీడర్గా ఎట్లుండాలని నేర్చుకునే కోర్స్ అన్నట్టు. హార్వర్డ్ కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ అనే కోర్సు పెట్టిరు. నచ్చిన వాళ్ళు జాయిన్ కానరని చెప్పిరు. ఇక సీఎం సార్ కూడా దరఖాస్తు పెట్టుకున్నాడు. సారు చదువుకునే కోర్స్ అంటే 4-5 ఏళ్ళు ఉంటుంది అనుకునేరు, కాదు 5 రోజులే ఉంటది. ఇక ఈ 5 రోజులలో ఏం కోర్సు చెప్తారు, సార్ ఏం నేర్చుకుంటాడంటే ఇయాల్టి రోజులకు తగ్గట్టు లీడర్గా ఎట్లుండాలి. నిన్న మొన్న మంత్రుల మీద బదనాములు వస్తున్నాయి కదా, అవి గసంటి లొల్లి పంచాదులు బదనాములు మీదేసినప్పుడు ఎట్లా తట్టుకొని నిలబడాలి. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిరు, సుప్రీంకోర్టు పోతే ఉప ఎన్నికలు వస్తాయని మొన్నటిదాకా పరిశాన్ ఉండే కదా, అవి గసంటి పరిశాన్లను తెలివిగా ఎట్లెదుర్కోవాలి. ప్రతిపక్షం వాళ్ళు ఈ టెండర్లలో అవినీతి అయింది, ఆ భూములను అడగోలుగా అమ్ముకొస్తున్నారు, 6 గ్యారంటీలను ఆగం చేసిరని ఊకూక ఎత్తి 7 దోషుల మనువు వస్తున్నారు కదా. అవి అసంటి తక్లీఫ్లు వచ్చినప్పుడు ధైర్యంగా వాళ్ళకు జవాబిచ్చి ఎట్లెదుర్కోవాలి అనేటువంటి వాటి మీద యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాఠాలు చెప్తారట.